సో హలో గైస్, నేనైతే ఇప్పుడు జార్జియాలో ఉన్న ఒక ప్లేస్కి వచ్చాను. దీన్ని ఫారెస్ట్ పార్క్ అంటారు. దీన్ని వచ్చేసి 1934 సోవియట్ యూనియన్ ఎరా ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేసింది సోవియట్ యూనియన్. స్పీసీస్ అంటే చెట్లు, ఇన్సెక్ట్స్, అన్ని యానిమల్స్ అన్ని కలిసి 7,000 స్పీసెస్ ఉంటాయి. అవి వచ్చేసి రీసెంట్లీ గోయింగ్ టు బి ఎండేంజర్ సిచ్యువేషన్, అంటే అంతరించిపోతున్నాయి. అండ్ ఈ రెడ్ డేటా బుక్, అది మీకు తెలిసి రెడ్ డేటా బుక్ అంటే రెడ్ డేటా బుక్లో కూడా ఎంటర్ అయ్యి ఉన్నాయి. ఇనిషియలీ ఇది 1934లో 75 హెక్టార్స్ ఉండేది పార్క్ మొత్తం, ఫారెస్ట్ మొత్తం. దెన్ సిటీ డెవలప్మెంట్ ఇయర్లీ 20.5 హెక్టార్స్కి పడిపోయింది. అంటే ఇక్కడ దీన్ని లంగ్స్ ఆఫ్ టిబిలిస్ అని కూడా పిలుస్తారు. చాలా చాలా పెద్ద పార్క్, ఫారెస్ట్ పార్క్ ఇది. అటు చూస్తే ఆ సీనరీ బాగుంది, అంటే ఆ ట్రీస్ పింకిష్, ఫుల్ లైక్ డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు మీకు ఫీల్ వస్తుంది. ఇక్కడికి వస్తే చాలా చాలా పీస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంకా లైక్ మనం చాలామంది ఇక్కడ క్యాంపింగ్ వస్తారు, లైక్ ఫ్యామిలీస్తో క్యాంపింగ్ వస్తారు, వాకింగ్ వస్తారు, జాగింగ్ వస్తారు, పెట్స్ని వాక్ వస్తారు. చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఉంటుంది ప్లేస్ వచ్చేసి. అండ్ అటు చూసి అక్కడ డాగ్స్ ఉన్నాయి, చాలా చాలా డాగ్స్ ఉంటాయి. అవన్నీ ఫ్రెండ్లీగానే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉన్నది లైక్ ట్రీ ఆఫ్ లవ్ అని పిలుస్తారు. లైక్ ఐ డోంట్ నో రీజన్, బట్ సింగిల్ స్టెమ్ నుంచి 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యి గ్రో అవుతుంది. లైక్ అదే అనుకున్నాను నేను మెయిన్ రీజన్. అండ్ చాలామంది డాగ్స్ కూడా వాకింగ్ తీసుకొస్తూ ఉంటారు పెట్స్ని, అండ్ ఇట్లాగా టూరిస్ట్ ఇట్లాగా వెళ్తూ ఉంటారు. లైక్ పర్టికులర్లీ కంప్లీట్లీ సిమిలర్ టు మీకు ఫారెస్ట్లో ఉన్న ఫీల్ వస్తుంది. ఎక్కడ లైక్ ఒక సిటీలో ఉన్న ఫీల్ కూడా రాదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్.